హలో హాయ్ అండి. అందరికి ముందుగా హ్యాపీ మండే అండి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే మాత్రం నాది 16 సోమవారాల వ్రతం 17వ వారం అండి. 16 వారాలు అయిపోయి ఈరోజు ఉద్యాపన అండి. సాయంత్రం ఒక 5 మంది ముత్తైదులకు భోజనం పెడదాం అనుకుంటున్నానండి. ఈరోజైతే మాత్రం పొద్దునే 3:30కే లేచానండి. మళ్ళీ వ్రతం చేసుకోవాలి కదండి. వ్రతం చేసుకోవాలి. పంతులు గారు 9 లోపే వచ్చేస్తానన్నారండి. పంతులు గారికి మోయిన్ ఇచ్చానండి, అంటే స్వయం పాకం ఇచ్చానండి. ఇక ఈరోజైతే మాత్రం నా వ్రతం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగిందండి. చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా బాగా జరిగిందండి. 3:30కి లేచానండి. రాత్రి పనులన్నీ చేసి పడుకున్నా. మన ఆడవాళ్ళకి ఏందో చేస్తుంటే వస్తూనే ఉంటాయండి పనులు మాత్రం. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఇక అయితే మాత్రం నేను వంటకి రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా మా ఆడపడిచోళ్ళు, మా వదిన వాళ్ళు అందరూ వస్తామన్నారు, మా అక్క వాళ్ళు. ఇక అయితే మాత్రం నేనైతే మాత్రం చిన్నగా వంటలు అయితే స్టార్ట్ చేశాను. పూజ అయితే మాత్రం చాలా బాగా, ఇదిగోండి ఇవాళ అయితే 16 శివలింగాలు అయితే పెట్టానండి. అసలు చూస్తుంటే అట్లా ఎంత బాగుందో కదండి. అసలుకి చూడాలనిపిస్తుంది. పంతులు గారు వచ్చి మొయిన్ తీసుకొని అయితే పట్టుకొచ్చేదండి. మా వారు ఉన్నప్పుడే వస్తారనుకున్నానండి. ఆయన వెళ్ళిపోయారు పాపం. ఆయనకి హాస్పిటల్కి లేట్ అయిపోతుందని, ఈరోజు ఆపరేషన్ ఉంది పెద్దదంటండి. ఇంకా ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళినాక పంతులు గారు వచ్చారు. మా కింద పెద్దగా ఆకుకూరలు ఆయన ఎట్లా అరుస్తున్నాడోనండి. ఈరోజైతే మాత్రం ఇక వంట పని స్టార్ట్ చేశానండి. పాలకూర అది కట్ చేస్తున్నాను. ఇక పులిహోర కలపటానికి పప్పు అంతా రెడీ చేస్తున్నాను. సాంబార్ అవి పెట్టాను కండి. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.